శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు గుర్తుంచుకోండి, గతంలో చేసిన ఒక తప్పిదం, ఒక ఒప్పందం తాలూకా జరిగినటువంటి చెడు, వారి వలన మీకు కలగబోతున్నటువంటి కీడు తప్పక జరగబోతుంది. ఇలాగే ఉంటుంది. భారీ ప్రమాదమే పొంచి ఉంది. ప్రమాదం నుండి బయటపడాలంటే తగు జాగ్రత్తలు మీనరాశి వారి జాతకులు తప్పక తీసుకోవాల్సిందే. ఇది జ్యోతిష పండితుల మాట. ఏమాత్రం అలక్ష్య పెట్టవద్దనో ఇలాగే జరిగి తీరుతుంది. అయితే మీనరాశి వారి జాతకులకు ఎందుకు ఇంతటి చెడు ఫలితాలు కలగబోతున్నాయో, ఎలా ఉండబోతుంది, ఎవరి వలన కీడు సంభవించబోతుంది, గతంలో చేసిన ఏ తప్పు వలన ఇంతటి ప్రమాదం ముంచుకొస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీన రాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడాను ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే గనక న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని వీరు ఎక్కువగా పెద్దరికం చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా వీరి ఇంటి గడపనే తొక్కుతారు. అయితే గతంలో మీన రాశి వారి జాతకులు ఒక ఇరువురి మధ్య సమస్యను సవాల్గా తీసుకుని ఆ యొక్క సమస్యను పరిష్కరించారు. న్యాయానికే పెద్దపీట వేశారు. అయితే మీ వల్ల నష్టపోయిన వారు, కష్టం ఎదుర్కొన్నవారు మీ మీద పగ పెంచుకున్నారు. తత్ఫలితంగా సానుకూల సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఏ చిన్న తప్పు చేసినా కాపు కాచి కూర్చున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అయితే మీనరాశి వారి జాతకులు మీకు రాబోతున్నటువంటి ప్రమాదం వారి వలనే సంభవించబోతుంది. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ చాలా అప్రమత్తంగా ఉండండి. ఏ చిన్న తప్పిదం చేసినా కూడాను వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బంది పెట్టి సంఘంలో, సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా చేయబోతున్నారు. అందరి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, ఎవరి మాటలు ఆలకించవద్దు. అలాగే మీరు ఏమిటంటే గనక ఎవరితో కూడా మాట మంతి పెట్టడము, ముచ్చట్లు పెట్టడం లాంటివి చెయ్యతో రాబోతున్న రోజుల్లో మీకు నష్టం వాటిల్లబోతుంది. ధనం విషయంలో, మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించి కూడాను ఎటువంటి సమాచారాన్ని మీరు వేరొక వ్యక్తికి చేరవేయొద్దు. అలాగే విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపండి. నీతి నిజాయితీగా ఉండండి ప్రతి ఒక్క పనిలో కూడాను. అలాగే మాట పట్టింపుల జోలికి కూడా పోవద్దు. మీనరాశి వారి జాతకులకు వీరి వలన ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. సహోద్యోగుల రూపంలో ఉండవచ్చును, లేదా బంధుమిత్రుల రూపంలో కూడా ఉండవచ్చును. రహస్య శత్రువుల వలన ఇలా జరగబోతుంది. కావున వారి విషయంలో ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా చాలా ప్రమాదం అయితే సంభవించబోతుంది. మీరు ఓర్పుగా, సహనంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.